ధన్యవాదాలు చెప్తూ ఈ రోజు మన కురుక్షేత్రంలో 3వ రోజు ఉన్నాం. ఆల్రెడీ 19 రోజులు కురుక్షేత్రం జరిగింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇవాళ 3వ రోజు. సో మనం అందరూ ఈ టైంలో ఏం చేయాలి చెప్పండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఆరోగ్యం ఆయన ఎంత బాగా చేశారో మన ప్రజలకు వివరించాల్సిన సమయం ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ప్రతిరోజు కూడా 50 మందికి ఈ రాష్ట్రంలో మంచి ఆశయం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన పేదరికాన్ని తగ్గించాలని చెప్పి 33 పథకాలు పెట్టి పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 13,50,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి 4,20,000 ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా విద్యకి ఎక్స్ట్రీమ్గా సపోర్ట్ చేసిన వ్యక్తి దేశంలో ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం బట్టి అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యకి అత్యధిక ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైద్యాన్ని మన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 4 విషయాలు మన ప్రతి ఒక్కరికి ఎక్కడ నిలబడినా ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సుపరిపాలన అందించారనే విషయాన్ని ప్రతి చోటులో, ప్రతి కోడల్లో కూడా, ప్రతి చెట్టు కింద ఎక్కడ నిలబడినా కూడా మనం మాట్లాడితే ప్రజల్లో పాజిటివ్ వేవ్ క్రియేట్ అవుతుంది. మనం చేసింది చెప్పుకోవాలి. అదేవిధంగా 5 మెడికల్ కాలేజీలు స్థాపించాం. మనం అగ్రకులాల్లోని ప్రజలు కూడా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, సంక్షేమం మనం మాట్లాడుకుంటే రానున్న రోజుల్లో మన అద్భుతమైన విజయాన్ని సాధిస్తామని చెప్పి మీరందరూ కూడా చక్కగా కష్టపడి ఈ 15 రోజులు కేవలం మీరు ఉన్న ఫుల్ టైం అంతా కూడా పార్టీకి అంకిత భావంతో మీరు వర్క్ చేసి అఖండ విజయాన్ని ప్రసాదిస్తారని చెప్పి మీకున్న 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి వేణుగారు మంచి వ్యక్తి, జక్కంపూడి గారి వారసులు, ఆయన్ని మీరు గెలిపించుకుంటే మీకు జక్కంపూడి గారిని మళ్ళీ ఆయనలో చూసుకోవచ్చు. ఆయన మీకు ఎంత అందుబాటులో ఉండే వ్యక్తి, మీకు ఏం కావాలన్నా చేసుకునే వ్యక్తి. మీకున్న 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి వేణుగారిని ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి అదేవిధంగా నన్ను పార్లమెంట్కి పంపిస్తే ఈ ప్రాంత సమస్యలు నేను పార్లమెంట్ లో రిప్రజెంట్ చేసి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతా అని చెప్పి సవనీయంగా మనవి చేస్తూ కడియం మండలం నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ అందరికీ ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. మీరు తీసుకున్న ఈ నిర్ణయం మన జీవితాలే కాకుండా మనకంటే ఎవరైనా ఇంకా పేదలున్నా, ప్రభుత్వ అవసరం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఉన్నా వారందరికీ కూడా ఉపయోగం. అలాగే మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆడవారు మాత్రమే కుటుంబాన్ని గొప్పగా చూడగలరని, ఆడవారికి ఆ పెత్తన చేసేటువంటి సామర్థ్యం ఉందని చెప్పి ప్రతి స్కీము, అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, చేదోడు అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, ఇళ్ల స్థలం అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ప్రతి కార్యక్రమంలోనూ మీకే ఇచ్చారు. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడే మాట్లాడారు మన ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు. నేను శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అంటారు, వేణు అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి నాకు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించారు 20 ఏళ్ల క్రితం, 22 ఏళ్ల క్రితం, కరెక్ట్గా 22 ఏళ్ళు అయింది, 24 ఏళ్ళు అయింది. ఆయన ఏ ముహూర్తాన్ని చేశారో ఆయన రాజశేఖర రెడ్డి గారికి అప్పచెప్పారు. ఇవాళ మంత్రిగా వచ్చి మన నియోజకవర్గంలో, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 3 పర్యాయాలు ఇక్కడ అధికారానికి దూరంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ ఉన్నారు కదా అందరూ, మీతో పాటు కనపడుతున్న పెద్దలందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించారు, నిండు మనసుతో స్వాగతం పలికారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకటి, మనం శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ లేదా గూడూరు శ్రీనివాస్ గారు వేరు కాదు, మనం అందరం ఒక కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఇవాళ ఒక ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించడం ద్వారా ప్రజా జీవనానికి ఒక భద్రత ఇవ్వగలం అనేటువంటిది మనందరికీ తెలిసిందే. ఎండ లేదు, వాన లేదు,
ఎంత మండుటెండలో కూడా ఉదయం నుంచి కూడా కడియపులంక కానీ ఇవాళ పురిలంక కానీ ఇక్కడ మన చక్రవర్తి గారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి కానీ మీ సమయాన్ని అంతా వెచ్చించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి ఇవాళ చక్రవర్తి గారు జాయినింగ్ ప్రోగ్రాం పెట్టలేదు, విజయోత్సవ సభ పెట్టినట్టుగా నాకు కనపడింది. ఉంచేదంటే గెలిచిన తర్వాత పిలిచి దండలేస్తూ ఉంటారు, ఈయన ముందే వేశారు. అంటే గెలుపు ఖాయమని చక్రవర్తి గారికి నమ్మకం వచ్చిందని అందరికీ కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇవాళ జాయిన్ అవుతున్న తల్లులందరికీ కూడా ఇవాళ మీ అందరికీ స్వాగతం పలుకుతూ సెలవు.